ఆషాఢ అండ్ శ్రావణ సేల్ రావడం, అందులో మనం ఎంతో గొప్పగా ప్రత్యేకంగా జరుపుకునే బోనాల ఫెస్టివల్ ఉండడం, వీకెండ్ ఉండడం వల్ల షాపింగ్ మాల్ మొత్తం క్రౌడ్తో నిండిపోయిందండి. రేపు ఫెస్టివల్ అనగా ఈ రోజు షాపింగ్కి రావడం నా తప్పే. యాక్చువల్గా 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తూనే ఉన్నాము, కానీ పర్సనల్ వర్క్స్ ఉండడం, ఆఫీస్ వర్క్స్ ఉండడం, మళ్ళీ పైగా 3 డేస్ నుంచి హెవీగా వర్షం పడడం వల్ల కుదరలేదు. సో ఇక రేపు ఫెస్టివల్ ఎలా అయినా రావాలి, ఇక ఈరోజు తప్ప ఇంకా టైం లేదు తీసుకోవడానికి, ఇంకా రేపు అని చెప్పేసి వస్తే ఇక వీకెండ్ ప్లస్ ఫెస్టివల్ అవ్వడం వల్ల, ఇక శ్రావణ మాసం ఆఫర్స్ కూడా ఉండడం వల్ల ఫుల్గా షాపింగ్ మాల్స్ అంతా క్రౌడ్గా ఉండిపోయింది. ఇది ఎక్కడ శారీస్ తీసుకోవాలి, కలెక్షన్స్ ఏ వెరైటీస్ తీసుకోవాలనేది మాత్రం అర్థం కాలేదండి. కానీ ఆఫర్స్ మాత్రం బాగా నడుస్తున్నాయి. 1+1 ఆఫర్స్, కేజీ సేల్స్ అండ్ 2+1 ఆఫర్స్ అని చెప్పేసి చాలా కలెక్షన్స్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. సో మ్యాక్సిమం మనం టైం స్పెండ్ చేస్తే మాత్రం మనం చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ మనం తీసుకోవచ్చు. కానీ నాకు ఆ టైం లేక ఇంకా వేరే షాపింగ్ కూడా చేయాలి, ఇంకా ఫెస్టివల్కి ఇంట్లో గ్రాసరీస్ అవి తీసుకోవాలన్న ఉద్దేశంతో నాకు వీలైనంత వరకు శారీస్ నేను తీసుకొని ఖాళీ ఫెస్టివల్ వరకు అమ్మవారికి దగ్గర పెట్టేది మాత్రం తీసుకున్నానండి. సో మీరు నాలాగా మిస్టేక్ చేయకుండా ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కైనా, శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి కానీ, రాఖీ పౌర్ణమి కానీ, ఇంకా మీరు ఇంకా ఏదన్నా తీసుకోవాలి శారీస్ అంటే మాత్రం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. కాస్త ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం ఆ ఛాన్స్ వదులుకోకండి. ఇలా బిజీగా వచ్చి మాత్రం హడావిడిగా మాత్రం తీసుకోవద్దు. సో మీకు దగ్గరలో ఉన్న ఇప్పుడు షాపింగ్ మాల్స్లో అన్నిట్లో ఇప్పుడు ఆఫర్స్ మాత్రం కంపల్సరీ శ్రావణ మాసం వరకు ఉంటుంది. సో మీకు మాత్రం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆఫర్స్ అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్క షాపింగ్ మాల్ అని కాదు, ప్రతి ఒక్కటి మీకు రెగ్యులర్గా ఇంతకుముందు వెళ్ళే షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా కానీ మీకు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. ఇంకా కొత్త కూడా ఆఫర్స్ పెడతారు. ఇంకా కలెక్షన్స్ కూడా కొత్త మనకి డిజైనర్ శారీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం ఇంకా ప్రత్యేకంగా మనం ఆడవారు శారీస్ ఎక్కువ ప్రిఫర్ ఇస్తాము. సో అందుకే అందరికీ ముందుగా ప్లాన్ చేసుకొని మీరు ఫెస్టివల్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు బోనాల పండుగకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారికి బోనం సమర్పించుకోవాలని ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి బోనాల శుభాకాంక్షలు అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.